నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఘనంగా గంభీరంగా మేడే వేడుకలను ఇక్కడి కార్మిక లోకం యూనియన్లు నిర్వహించాయి. మేడే జెండాలను ఎగురవేశారు. ఎర్ర జెండాలు రేపరేపలాడాయి. అన్నలు అన్నారెన్నియలో మరి ఎన్నెల గోనాలెన్నియలో ఎన్నెల గోనాలెన్నియలో మరి ఎలుగు రవ్వాలెన్నియలో ఎన్నెల గోనాలెన్నియలో మరి ఎలుగు రవ్వాలెన్నియలో చికాగో నగరం ఎన్నియలో మరి పోరు సాగంగెన్నియలో చికాగో నగరం ఎన్నియలో మరి పోరు ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మేడే మేడే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని సంజయ్ నగర్కు చెందిన కండె రామస్వామి ఇటీవల ప్రమాదంలో కాలు కోల్పోగా చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం మరణించాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి స్పందించారు. పార్టీ నాయకులను మృతుడు రామస్వామి ఇంటికి పంపించారు. కుటుంబానికి బాసటగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు బడ్డెపల్లి శంకర్, పార్టీ నాయకులు జహీద్ పాషా, కోదండ రామాలయం ఆటో యూనియన్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు ఈర్లైలయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లె సురేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అందరికీ, అన్ని కుటుంబాలకు, చనిపోయినటువంటి కుటుంబాలకు కావచ్చు, బ్రతుకున్నటువంటి కుటుంబాలకు కావచ్చు, వాళ్ళందరూ కూడా ముందు బాగానే ఉండి సేవలు అందించి, లేదా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా లేదా చనిపోయినా వెంటనే మాకు సంబంధించి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, మరి మనం ఏం చేద్దామనేటువంటి దానిలో భాగంగా తను ముందు బాగానే ఉండేటువంటి వ్యక్తి. మరి నిజంగా కూడా తను కోల్పోవడము, మొట్టమొదలు యాక్సిడెంట్కి సంబంధించి ఆ కాలు పోవడము, తర్వాత ఆ కన్ను షుగర్కి సంబంధించి కావడము, తిరిగి తన ప్రాణాలే అసలు తుది శ్వాస విడవడం అనేటువంటిది నిజంగా కూడా ఆ కుటుంబం మొదలుకొని సంజయనగర్ వాడలో నా చిన్నప్పటి మిత్రులుగా మేము అందరం కూడా అసలు మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని పురస్కరించుకొని ఏదైతే ఆటో డ్రైవర్గా తను పనిచేస్తున్నటువంటి మన మిత్రులు, అట్లాగే మేముగా వారిని జావేద్ పాషా గారిని సంప్రదిస్తే మరి ఏదైతే సహాయకులుగా ఈ రోజులలో మరి ఆ కుటుంబాలకు సేవనందియాలనేటువంటి దృక్పథం కొద్దీ మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ హరీష్ రెడ్డి గారు మరి నిజంగా కూడా నేను ఆ కుటుంబానికి వెన్నంటి ఉంటా, తప్పనిసరి ఆర్థిక సాయం చేస్తా ఇదని చెప్పేసి అని వెనువెంటనే వారు ఒక మాట అడగగానే జావేద్ పాషా గారి ద్వారా వెంటనే అట్టి ఆర్థిక సాయాన్ని పంపించడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి
కుటుంబాలను ఆదుకోవడం అయిందని చెప్పేసి అని అంటేనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తంగా ఒక 100 మంది అందరూ కూడా ఇటువంటిది పేరు పేరున గుర్తెరిగి ఉంటారు కాబట్టి వారు కూడా ఇటువంటి సహాయాలు ఎన్నో చేయాలని చెప్పేసి అని అట్లాగే వారి రామస్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి రెడ్డి గారు కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.